అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి సంచలనం సృష్టించారు. పశ్చిమాసియాలో ఇరాన్ పని ముగిసిన వెంటనే అమెరికా తన తదుపరి లక్ష్యంగా క్యూబాపై దృష్టి సారిస్తుందని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కానెల్ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు మరియు విదేశాంగ విధానానికి ఒక తీవ్రమైన ముప్పుగా మారిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దళాలతో కలిసి అమెరికా సైన్యం ఇరాన్పై జరుపుతున్న దాడులు అత్యంత వేగంగా లక్ష్యాలను చేరుకుంటున్నాయని, ఈ క్రమంలోనే క్యూబా విషయంలో తమ వ్యూహాన్ని మార్చుకోబోతున్నామని ఆయన వెల్లడించారు. ఇరాన్ సైనిక పరిస్థితిపై ట్రంప్ మాట్లాడుతూ ఆ దేశం ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉందని వివరించారు. కేవలం 3 రోజుల్లోనే ఇరాన్కు చెందిన 24 యుద్ధ నౌకలను అమెరికా నావికాదళం తుడిచిపెట్టేసింది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఇరాన్ గర్వకారణంగా భావించే ఐరిస్ డేనా నౌకను అమెరికా సబ్మెరైన్ ముంచేయడం ఆ దేశానికి కోలుకోలేని దెబ్బ. ప్రస్తుతం ఎదురుదాడి చేసేందుకు ఇరాన్ వద్ద కనీసం వైమానిక దళం కూడా లేదని, అందుకే అక్కడి అధికారులు చర్చల కోసం రాయబారాలు పంపుతున్నారని ట్రంప్ చెప్పారు. అయితే చర్చలకు సమయం మించిపోయిందని, టెహరాన్ రాజకీయ భవిష్యత్తును మార్చడంలో అక్కడి దౌత్యవేత్తలు సహకరించాలని ఆయన కోరారు. మరోవైపు అమెరికా తీరానికి కేవలం 90 మైళ్ల దూరంలో ఉన్న క్యూబాతో దశాబ్దాలుగా ఉన్న పాత పగ ఇప్పుడు మళ్లీ రాజుకుంది. 1959లో ఫిడెల్ కాస్ట్రో అమెరికా ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. క్యూబాలో రష్యా అణ్వాయుధాలను మోహరించడం అమెరికాకు ఎప్పటినుంచో కంటగింపుగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా స్పీడ్ బోటుపై క్యూబా సైన్యం జరిపిన కాల్పులు ఉద్రిక్తతలను పతాక స్థాయికి చేర్చాయి. వెనుజులా నుంచి చమురు సరఫరా ఆగిపోవడంతో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన క్యూబాలో పాలన మార్పు తీసుకురావడమే తమ తదుపరి ప్రాధాన్యత అని ట్రంప్ స్పష్టం చేశారు.